నిస్వార్థమైనది. అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను. మార్గము సుగమము కాక ఎచ్చటున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనా నీవు పోవలనన్నా నన్ను ధ్యానించుము. నీవు కోరుకున్న స్థలమునకు తీసుకుపోగలను. మహాప్రసాదం. బాబు, నీవెవరివో కానీ నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నీవు సామాన్యుడు కావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? అమ్మయ్యా, ఇప్పటికి మీ ఆకలి తీరింది, మా రుణము తీరింది. అవునవును సాహసి, నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకేదైనా సహాయం చెయ్యాలి. నాకు కావలసింది ఒకటే, నా ప్రేయసిని ఆ మాంత్రికుడి క్షుద్రశక్తి నుంచి రక్షించుకోవాలి. ఓస్ అదా, చూడు సాహసి, ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణీ లోకం అని ఒక లోకం వస్తుంది. ఆ లోకంలో మహాశక్తి గల శతరత్నమణిహారం ఒకటుంది. నువ్వా హారం సంపాదించి రాకుమారి మెళ్ళో వేశావు. ఆ మాంత్రికుని శక్తులు దాని ముందు పని చెయ్యవు. ఇక జయమే జయము నీకు. సెలవే సెలవు మాకు. ట్రింగ్ ట్రింగ్. నాయన, ఇక బయలుదేరు. విజయంతో తిరిగిరా. మహారాజా, మీరు? నాకెవరున్నారు? నా దారిని చూసుకుంటాను. మహారాజా, ఇక గతాన్ని గురించి బాధపడకండి. మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండడం క్షేమం కాదు. మాది కోటాల కోన. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు. బాబు, నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యాత్మలు. ఆకాశంలో చంద్రుడిని దినదిన వృద్ధి చూస్తుంటే మానసిక ఆవేదన అధికమవుతోంది. యాజులు, పౌర్ణమి రావడానికి ఇంకా ఎన్ని రోజులుంది? ఇవాళ ఏకాదశి మహారాజా. పౌర్ణమి రావడానికి ఇంకా 3 రోజులుంది. 3 రోజులు? 3 రోజుల్లో అమ్మాయిని కాపాడగల విజయ రాకపోతే ఏమిటి చేయటం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నా కుమార్తెను 3 రోజుల్లో రక్షించుకోవడం ఎలా? ఎవరు కాపాడుతారు? మంత్రి గారు, ప్రకటించండి. దేశ దేశాలను దండోరా వేయించండి. రాకుమార్ని పౌర్ణమి నాడు క్షుద్రశక్తి బారి నుండి ఎవరైనా రక్షించగలిగితే వారికి అర్ధరాజ్యం ఇస్తారని చాటింపు వేయించండి. అంతేకాదు, అలా రక్షించిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తారని ప్రకటించండి. మహారాజా, నా మాటకు తిరుగులేదు. ఈ రాజ్యం అంతా పోయినా సరే నాకేం భయం లేదు. నాకు కావాల్సిందల్లా నా కుమార్తె ప్రాణం. మంత్రి గారు, వ్యవధి లేదు. తక్షణ మనుషులు పంపించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. మహారాజా.
మీరెవరు? శాపగ్రస్తులా లేక ప్రాణం వచ్చిన బొమ్మలా? ఓ తెలుగు మనిషివా? మా భాష గుళికే. అంటే మీరు మా భాషనే వెనక నుంచి ముందుకు మాట్లాడతారు, తెలుగు అని పేరు పెట్టుకున్నారు. తగ్గితే కురికిని. అబ్బా ఆ మాటలే తిప్పి పలకరా, వాళ్ళ భాష అయిపోతుంది. నాకు అర్థమైందిలేండి, రక్షించావు నీకు కృతజ్ఞతలు అని. ఇంతకీ మీరెవరు? మేమా? నేను జారుడు బాయ్, బెత్తడి బాయ్, పిడికిడి బాయ్, వేలడు బాయ్. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను అత్యవసర వ్యవహారం మీద బయలుదేరాను. ఎటు వెళ్లాలో తెలియక అవస్థపడుతున్నాను. తినమరి బా, తినిమిది కాదురా, భారీ మనిషి. భారీ మనిషి, నీ అవసరం ఉంటో చెప్పు, మమ్మల్ని రక్షించావు కనుక మా చేతనే సహాయం చేస్తాం. ఓహో అలాగా. అయితే యక్షిణి లోకమని ఓ లోకం ఉందిట. ఆ లోకంలో శతరత్న మణిహారం ఉందట. ఆ లోకానికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెప్పండి. తలుతే నింపచే సిరిమరి బా, ఆ యక్షి లోకం ఎక్కడుందో మాకు తెలుసు. నిన్నక్కడ తీసుకెళ్తాం. ఆ హారం ఎక్కడుందో నీకు చూపిస్తాం. కానీ దాన్ని దక్కించుకునే భారం మాత్రం నీది. అది నేను చూసుకుంటాను. పదండి. ఇదే యక్షిణి లోకం. బాజా చూసింది మరి బా, అటు చూడు, ఆ ద్వారం కనిపిస్తుందా? అందులోనే ఉంది మణిహారం. ఆ గదికి తాళం వేసినట్టుంది. ఆ తాళం చెవి ఎక్కడుందో మేము వెతుకుతాం, కానీ నువ్వు మాత్రం ఆ యక్షిని మమ్మల్ని గమనించకుండా చూడు. అవునవును.
పొందుకోరి వచ్చిన నన్ను తిరస్కరించి శతరత్న మణిహారముని చేజెక్కించుకుందువా? నీ మోసమునకు ఇదే నా శాపము. ఏ అందముతో నన్ను ఆకర్షించితివో ఆ అందము కళావిహీనమై నీవు కురూపివైపోదువుగాక. ఏ సందర్భములోనైనను నీవెవరివో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక. బాబు, బాబు, నీకేం జరిగింది? నీకేం జరిగింది? అమ్మా, పుష్పంలోనే నా పుత్రుని చూసుకుంటూ మురిసిపోతూ నిన్ను సేవిస్తున్నానే. నీ ఆశ్రయంలో ఉన్న నా బిడ్డకు ఏం జరిగింది తల్లి? ఏ అపాయం జరిగింది? చెప్పు తల్లి, చెప్పు. వసుంధర, స్వామి, ఏమిటి ఘోరం? పువ్వు వికసించి ఉన్నంత కాలం నా బాబు క్షేమంగా ఉంటాడని వరమిచ్చారే. ఇప్పుడు వాడికి ఏం ప్రమాదం జరిగింది? ఏమైనాడు? చెప్పండి స్వామి, చెప్పండి. ఆందోళన పడకు వసుంధర. పుష్పం రంగు మారిందే కాని వికాసం తగ్గి వాడిపోలేదు. నీ కుమారుడికి ఏదో చిన్న గండం కలిగి ఉంటుంది అంతే. అతనికి ప్రాణాపాయం మాత్రం లేదు. ధైర్యంగా ఉండు తల్లి. అర్ధరాత్రి గడిల దగ్గర పడుతున్నాయి. ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఏ ఒక్కడూ నా కుమార్తెను కాపాడడానికి రాలేదు. ఈ క్షుద్రశక్తుల నుంచి కాపాడే వీరుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరా? అదిగో మృత్యు మేఘం వచ్చేస్తుంది. మృత్యు మేఘం వచ్చేస్తుంది. ఎవరు? ఎవరు? రాకుమారి, రాకుమారి, ఈ హారం ధరించండి. వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకోండి. ఎవరా నువ్వు? నువ్వు నీ వాలకం నాకేనండి వెండి. మహారాజా, నా మాట నమ్మండి. ఈ హారాన్ని ధరిస్తే ఆమెకు ముప్పు తప్పుతుంది. ఆమె క్షేమంగా ఉంటుంది. మహారాజా, మహారాజా, చూడ్డానికి వీడు భయంకరంగా ఉన్నాడు. ఏం మాయ చేస్తాడో ఏమిటో, వద్దని చెప్పండి. మహారాజా, సందేహాలకి చర్చలకి ఇది సమయం కాదు. ఆలస్యమైతే అందరం విచారిస్తాం. రాకుమారిని మాంత్రికుడు తీసుకెళ్లకుండా రక్షించనియండి. మహారాజా, మీ పాదాలకు మొక్కుతాను. నన్ను అర్థం చేసుకోండి. మహారాజా, అదిగో దగ్గరకు వచ్చేస్తుంది. మహారాజా, మహారాజా. సరే, జరిగేదేదో దొరకమను. అమ్మా పద్మ, ఆ హారాన్ని అలంకరించుకోమ్మా. రాకుమారి, పోయింది. ఆ మృత్యుమేఘ వెళ్ళిపోయింది. అమ్మా పద్మ, నువ్వు మాకు దక్కావమ్మా, మాకు దక్కావమ్మా. అంతా దైవకృప. సమయానికి ఆ దైవమే వచ్చి కాపాడాడు. స్వామి, ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడాడు. మీరు మా పాలిట దైవం. తమరు ఎవరు? ఎక్కడి నుంచి విజయం చేశారు? నేనెవరైతే ఏం లేండి, నా కర్తవ్యం నెరవేర్చగలిగాను. మా బంధువులు, పరివారం, వీరులు ఎవ్వరూ చేయలేకపోయిన పనిని మీరు సాధించి మహావీరులు అనిపించుకున్నారు. ఎన్ని జన్మలెత్తి సేవ చేసిన ఈ రుణం తీరదు. విధి నిర్వహణ కృతజ్ఞతను ఆశించదు మహారాజా. రాకుమారి, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ హారం మీ మెడలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి తీయకండి మహారాజా. ఇక సెలవు. అలా కాపాడిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తానని ప్రకటించండి. స్వామి, నా కుమార్తె ప్రాణాలు కాపాడాలన్న ఆశతో ఆ విషయంలో ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాను. ఇప్పుడు మహారాజా, ఏమిటి మీ ఉద్దేశం? ఈ బికారికి, ఈ కబోదికి అమ్మాయిని